ఈ రేపు ఇప్పుడు మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైంది, గిట్లనే నెగ్లిజెన్స్ అయింది. సరే వదిలేసి అది తీసుకుంటే ఈ గవర్నమెంట్ కూడా అలానే చేస్తుంది. కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ కొంచెం నిద్రలేసి జనాలకు ఏం కావాలో ఆలోచించి చేస్తే మంచిగా ఉంటుంది. అంటే మరి ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు, పార్లమెంట్లో పక్కేసి పండ పెట్టిరట, జోలపాట మారుతుర్రట. మరి వాళ్ళు మేము సాపుగానే పోతున్నాం కానీ బీజేపీలు అడ్డగాలు వేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఏమంటావు తాత? బీజేపీ ఇప్పుడు బీజేపీ అంటే బీజేపీ గవర్నమెంట్కి ఎవరు కొట్లాడాలి? బీజేపీ గవర్నమెంట్ కోసం మనం ధర్నాలు చేస్తే అవుతుందా? దానికి డౌన్లోడ్ చేసే విధానం ఉంటుంది. నువ్వు నేను కొట్లాడుతున్నా అని చెప్తున్నావు, ఎక్కడ కొట్లాడుతున్నావు, ఏడ కొట్లాడుతున్నావు? గవర్నమెంట్ ప్రకారం నువ్వు గవర్నమెంట్ చేతిలో పెట్టుకొని నువ్వు ఎక్కడ ధర్నా చేస్తున్నావు? పోయి మాట్లాడే దగ్గర మాట్లాడితే అవుతుంది పని. అర్థమైందా? చెక్ చేసుకొని బీసీల కోసం కొట్లాడే లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కొట్లాడుతున్నామని చెప్పుకుంటున్నారో ఆ కొట్లాడే విధానాన్ని మార్చండి. ధర్నాలు కానీ లేకపోతే ఉద్యమాలు చేస్తే కాదు, డైరెక్ట్ పోయి కూర్చోబెట్టి వాళ్ళకి ఏం కావాలి, బీసీలకు ఏం కావాలనేది మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది.